రెండుసార్లు మోడీ ప్రభుత్వము కేంద్రంలో గెలిచినాక అప్పుడు చాలా ఎంత ధీమాగా ఉన్నాడంటే మోడీ గారు బీజేపీ అంత ధీమాగా ఉందన్నమాట. ఇప్పుడు ఓ పక్క రెండు అంటే ఓ పక్క చంద్రబాబు నాయుడు, ఓ పక్క నితీష్ కుమార్ అండతో ఈరోజు ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఉందనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పార్లమెంటులో మోడీ ముఖం చూడాలి, ఎలా అయిపోయిందంటే ముఖం అంతా మాడకపోయిందనే చెప్పాలి. ఎప్పుడు చూడు కాంగ్రెస్ని హేళన చేస్తూ మాట్లాడే ఎప్పుడు కాంగ్రెస్ని హేళన చేస్తూ మాట్లాడే మోడీ గారు ఈసారి ముఖం అంతా మాడేసుకొని ఎంత ఎలా అయిపోయినాడంటే రాహుల్ గాంధీకి సమాధానం చెప్పలేనంత పరిస్థితి వచ్చేసిందనమాట మోడీకి. ఈరోజు పార్లమెంట్లో మాత్రము కాంగ్రెస్ రాహుల్ గాంధీ మాత్రం సూపర్గా మాట్లాడినాడు, అద్దరగొట్టేసినారనే చెప్పాలి. దద్దరిల్లిందని పార్లమెంట్ అని చెప్పాలి. మోడీ గాలి వీకేశాడు. హిందువులు ఏమన్నా మీకే సొంతమా, మోడీకి ఏమన్నా సొంతమా, అందరికీ సొంతము మీకే కాదంటూ కూడా చాలా చాలా విషయాలన్నీ కూడా రాహుల్ గాంధీ చాలా బాగా మాట్లాడినారు. మోడీకి నిజంగా అంటే మోడీ గాలి పీకేసినాడని చెప్పాలి. ఇది ఇంకా ఇప్పుడే స్టార్టింగే. ఇంకా రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ చాలా మెచ్యూరిటీగా, అంటే ఇన్ని రోజులు పప్పు నెలలు ఇప్పుడు పప్పు కాదు, చాలా మెచ్యూర్డ్ అయినట్టున్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఇంకా రాబోయే కాలంలో మోడీకి చుక్కలు చూపించేటట్టున్నాడు రాహుల్ గాంధీ. అంటే బాగా మెచ్యూర్డ్ అయ్యాడు, బాగా ప్రజల గురించి కూడా తెలుసుకున్నాడు. ఇప్పుడైతే ప్రధానమంత్రికి పోటీగా ఉన్నాడు కాబట్టి ఆ అర్హత అయితే ఇంకా సంపాదించుకున్నాడనే చెప్పాలి. బాగా మాట్లాడుతున్నాడు, అంటే ఇంకా ప్రజల గురించి ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి ఎలా ఇండియా కూటమి కానీ కాంగ్రెస్ కానీ ఎలా మరి బీజేపీ కూటమితో పోరాడుతుందో ఎన్డీఏతో చూడాలి. మరి రాహుల్ గాంధీ చూడండి ఏం మాట్లాడారు. ये देश डर का देश नहीं। शिव जी कहते हैं डरो मत, डराओ मत। ये ठेका नहीं है बीजेपी का। हिंदुस्तान के इतिहास में 3 फाउंडेशनल आइडियाज हैं। मोदी जी ने अपने भाषण में एक दिन कहा कि हिंदुस्तान ने किसी पर आक्रमण नहीं किया। उसका कारण है क्योंकि ये देश अहिंसा का देश है, ये देश डर का देश नहीं। तो हमारे सारे के सारे महापुरुषों ने अहिंसा की बात की, डर मिटाने की बात की। डरो मत, डराओ मत। शिव जी कहते हैं डरो मत, डराओ मत, अभय मुद्रा दिखाते हैं, अहिंसा की बात करते हैं, त्रिशूल को जमीन में गाड़ देते हैं। आप शिव जी को देखें तो उनकी इमेज से आपको पता लगता है कि हिंदू डर नहीं फैला सकता, हिंदू हिंसा नहीं फैला सकता, हिंदू नफरत नहीं फैला सकता। और जो लोग अपने आप को हिंदू कहते हैं वो 24 घंटा हिंसा हिंसा हिंसा, नफरत नफरत नफरत, असत्य सत्य असत्य। और बीजेपी 24 घंटा नफरत हिंसा, कहां तक इन्होंने डर फैला दिया है। हिंदू धर्म में साफ लिखा है सत्य के साथ खड़ा होना चाहिए, सत्य से पीछे नहीं हटना चाहिए। अहिंसा हमारा प्रतीक है। पूरे हिंदू समाज को हिंसक कहना ये गंभीर विषय है। नहीं 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 नहीं, नरेंद्र मोदी जी पूरा हिंदू समाज नहीं है, बीजेपी पूरा हिंदू समाज नहीं है, आरएसएस पूरा हिंदू समाज नहीं है। ये ठेका नहीं है बीजेपी का। ये देश डर का देश नहीं है। విన్నారుగా ఏం మాట్లాడాడో, అద్దరు కొట్టేసినారు పార్లమెంటులో రాహుల్ గాంధీ.